డాక్టర్ గారు, యోగా ఆధ్యాత్మిక సాధనమా, ఆరోగ్య సాధనమా? ప్రేమిల యోగా అనేది కొందరికి ఆధ్యాత్మిక సాధనం, అది మన భారతదేశంలోనే. కానీ ఎందరికో అది ఆరోగ్య సాధనం, ఆరోగ్యానికి సాధనం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మొన్నే జరిగింది. ఇంటర్నేషనల్ యోగా అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీంట్లో ప్రధానంగా ఇచ్చిన సందేశం ఏంటంటే, మెసేజ్, యోగా డే మెసేజ్ ఏమి ఇచ్చినంటే, నువ్వు అంటే విశ్వవ్యాప్తంగా జరిగింది విశ్వ యోగా దినోత్సవం ఇది. దాంట్లో యూనివ్ ఇచ్చింది అంటే, యోగా ద్వారా మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు, సమతుల్య జీవితం పొందవచ్చు, బ్యాలెన్స్ లైఫ్. అక్కడ ఎక్కడ స్పిరిచువాలిటీ లేదు, దేవుడు లేడు, ఆధ్యాత్మిక లేదు, ఏమీ లేదు. పరిస్థితి ఏంటి? యోగా ద్వారా మంచి ఆరోగ్యం, గుడ్ హెల్త్, మైండ్ పీస్, మనసు ప్రశాంతంగా ఉండడం, తర్వాత చక్కగా వెల్నెస్ ఆఫ్ ది లైఫ్. వెల్నెస్ అంటే ఆరోగ్యం చక్కగా ఉండడం. అవే 3 పాయింట్లు అక్కడ. ఫిజికల్ అంటే గుడ్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇమ్యూనిటీ. వెల్నెస్ వచ్చి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. అయితే ఈ యోగా గురించి మనం తీసుకున్నట్లయితే, మన భారతదేశంలో యోగాని, మన భారతదేశం ప్రతిదీ దేవుడితో ముడిపెట్టేస్తారు కదా. అసలు దీని గురించి కొంతమంది రీసెర్చ్ చేసి రాసిందంటే, వేదాల కంటే ముందు యోగా మన భారతదేశంలోనే మొదలైంది. అంటే తక్కువ దేశాలు కూడా ఎక్సర్సైజులు ఉంటాయి, వ్యాయామాలు ఉంటాయి, చోట దేశాలు ఉంటాయి. వేదాల కంటే ముందే యోగా అనేది మన భారతదేశంలో ఏర్పడింది. వేదాల తర్వాత నిదానంగా అప్పుడు ఉపనిషత్తులు రాని ఇవన్నీ వచ్చాక దానికి దేవుడికి ఆత్మ పరమాత్మ అని వచ్చేసి లింకులు పెట్టారు. కానీ ముందు వేదాల కంటే ముందే యోగా వచ్చింది. అంటే ఆరోగ్యం కోసం యోగా కావాలి, అంటే శారీరక వ్యాయామం కావాలి. మనిషి అప్పుడు ముందే రియలైజ్ చేశారు, యోగా వేదాల కంటే ముందే రియలైజ్ చేశారు. మనిషి ఆరోగ్యం ఉండడం కోసం వ్యాయామం కావాలి, దానికి వాడు పెట్టిన వాడు యోగా. వేదాలకు ముందే వచ్చింది. తర్వాత ఏంటి అయిపోయింది, ఎప్పుడైతే మతం వచ్చిందో ఇక ప్రతిదాన్ని మతానికి అన్వయం చేసుకోవడం పెట్టారు. పతంజలి ఇంక దీనికి చెలవల పొలం ఇటు ఒకటి అని పెట్టేసేసి ఆత్మ పరమాత్మ లింకు ఇది అది అనేసి ఎక్కడ ఈ కొండ ఇక్కడ ఆ కొండలు ఇక్కడి నుంచి ఎక్కడ కొండ నీళ్ళు ఇళ్ళని పెట్టేసి ఒక్కవన్నీ లేనివన్నీ ఊహాగానాలతో ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు పతంజలి యోగాశాస్త్రం. పతంజలి అని అనుకుంటాం మనం. పతంజలే కాకుండా ఇంకా చాలామంది రకరకాల యోగాన్ని మతానికి అన్వయిస్తూ దేవుడికి అన్వయిస్తూ చేశారు. అయితే పతంజలి మరీ దాని ఒక సిద్ధాంతం గ్రహించేశాడు. పతంజలి కాకుండా యోగ ఆత్మ అన్నారు, పరమాత్మ అన్నారు, ఇది అన్నారు, ఈ శక్తి అన్నారు, అతిశక్తి అని దానికోసం లింక్ పెట్టి చేసేసి అతిశక్తి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక పతంజలి పేరు ఎందుకంటే దాన్ని మరింత పక్కాగా దాని అబద్ధాన్ని ఇంత పక్కాగా చేశాడు పతంజలి. కానీ అసలు వ్యాయామం, శారీరక వ్యాయామం, ఆరోగ్యం కోసం వ్యాయామం కావాల్సిన రోజు నడవట్లు అందరూ యోగా దానికి పద్ధతులు శారీరక దానికి అది ఏంటో మనం తెలుసుకున్నాం. అంచేత భారతదేశంలోనే ఇది వచ్చింది. అంచేత ఇక ముఖ్యంగా ఏది యోగా ద్వారా మంచి ఆరోగ్యం, ప్రశాంత మనస్సు, సమతుల్య జీవన విధానం, వెల్నెస్. సాధారణంగా యోగా 3 ముఖ్య విషయాలు చెప్పింది. 3 ముఖ్య విషయాలు చెప్పడం జరిగింది మొన్న. ఏంటి అంటే శారీరక ఆరోగ్యం. యోగా ద్వారా సమకూరేది ఏంటి? శారీరక ఆరోగ్యం. దాన్ని ఫిజికల్ హెల్త్ అంటాం, లేదా గుడ్ హెల్త్. ఏ రంగా అంటే ఎప్పుడైతే యోగా అంటే యోగాసనాలు, ఆసనాలు, దండీలు, బస్కీలు, సూర్య నమస్కారాలు పేరు పెట్టేశారు. సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసే రంగం అంటే దీని ద్వారా శరీరానికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మొత్తం జాయింట్ అది లేకపోతే బిగిసిపోతుంది. మన అందుకే చాలామందికి నడు నొప్పి అంటారు, ఈ నొప్పి అంటారు, ఆ నొప్పి అంటారు, ఇక్కడ కన్నాలు పక్కన నొప్పులు అని అంటారు. ఇవనేంటి, మనం ఎప్పుడైతే వాటికి పనిపెట్టమో అవి బిగుసుకుపోతాయి. కండరాలు బిగుసిపోయి ముఖ్యంగా ఒక 40 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేకల్లా ఈ కండరాలు
దాని పని లేకపోతే దాని ఫంక్షన్ మొడవడం జాపడం ఏదైనా సరే మొడవడం జాపడం అన్ని రకాలుగా ఉండాలి. అవి లేదు బిగుసిపోతాయి. ఎలా అయితే ఒక మంచి కత్తిని కూడా వాడకుండా పక్కన పడి కొంతకాలం తుప్పు పడుతుంది. తుప్పు పడుతుంది. కూరగాయల కత్తి ఉంది, నువ్వు రోజు పోయి చక్కగా అది పక్కన పడే కొద్ది రోజులు తుప్పు పడుతుంది. అదే మన శరీరం కూడా మనం రెగ్యులర్గా దాన్ని అన్ని రకాలుగా దానికి అంతా పని చెప్తే కండరాలని పని పెడితే అది కండరాలు కావచ్చు, కీళ్ళు కావచ్చు, నరాలు కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. అంచేత శారీరక ఆరోగ్యంగా ఉండడానికి శరీరం చక్కగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. యోగా చేయడం వస్తుంది ఫ్లెక్సిబిలిటీ అని వంగడం, సాగడం, ముందుకి పక్కకి తిరగడం, ఇవన్నీ రొటేషను అన్నీ వస్తాయి. ఇంకోటి కండరాలు కీళ్ళు బలంగా తయారవుతాయి. కీళ్ళు బలంగా తయారవ్వాలి. అన్ని కీళ్ళు కాళ్ళ కీళ్ళు ఆ కీళ్ళు బలంగా తయారవుతాయి. శ్వాస కోసం బాగా పనిచేస్తాయి. ఊపిరితిత్తులు మంచి బలంగా చక్కగా నిండుగా మనం గాలి తీస్తే ఆక్సిజన్ బాగా శరీరంగా అవుతుంది. మన ప్రాణవాయువు శరీరంలో ప్రతి కణానికి వెళ్ళాలి. ప్రాణవాయువు. అది ఎప్పుడు వెళ్తుంది? మన రక్తం జరుగుతుంది. రక్తంగా వెళ్ళాలని ఎక్కువ ప్రాణవాయువు వెళ్ళాలండి మన శ్వాసకోశాల నిండుగా గాలి పీల్చాలి. శ్వాసకోశాల నిండుగా గాలితో బాగా ఉబ్బాలి. ఇప్పుడు బోరాన్ని ఉఫ్ఫు నువ్వు ఇంతే ఉంటుంది. ఉఫ్ఫు మీద పెద్దది అవుతుంది. ఆరంగానే ఎప్పుడైతే నువ్వు వ్యాయామంలా చేస్తావో దానికి యోగాన్ని పెట్టారు. వ్యాయామంలా చేస్తే ఊపిరి చక్కగా ఫంక్షన్ చేస్తాయి. చక్కగా ఆ యాల్వెలే చక్కగా ఫంక్షన్ ఆక్సిజన్ చక్కగా రక్తంలో పెడుతుంది. ఆరంగా శ్వాసలు బంద్ చేస్తాయి. రక్తపోటు, షుగర్ అన్నీ కూడా ఉన్నవి కంట్రోల్ అయిపోతాయి. అంటే రక్తనాళాన్ని కూడా ఫ్లెక్సిబిలిటీ చక్కగా ఉంటుంది. చెప్పే కదా బిగుసిపోతాయి, లేదా బిగుసిపోతాయి. అంచేత శారీరక వ్యాయామం యోగా వల్ల, అంటే ఎక్సర్సైజ్ వల్ల, ఇదే మేము వైద్య భాషలో ఉంటాను. యోగాని ఏదైతే భారతదేశంలో ఉన్నారో మామూలుగా విశ్వవ్యాప్తంగా మా వైద్య భాషలో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటాం. ఇవన్నీ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటాం. మెడికల్ లాంగ్వేజ్లో ప్రతివాడికి స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెచ్ అంటే సాగదీయడం, మొడదీయడం, ఏదైతే యోగా అంటున్నామో దాన్ని స్ట్రెచ్ ఎక్సర్సైజ్. సేమ్ వీటినే మేము ఫిజియోథెరపీలో కూడా అదే బాడీ చేసేది. కానీ చేయించేది ఇవే. మామూలుగా యోగా అందరికీ అర్థమయ్యే భాష ఏంటంటే యోగా అని. అంటే యోగా అంటే ఏదో పరమాత్మ గురించి మాట్లాడడం కాదు. అలాగే మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్. ఎవరైతే చక్కగా ఎక్సర్సైజ్ చేస్తారో, యోగా చేస్తారన్నావో, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తా అంటావు, శారీరకంగా వాకింగు, స్విమ్మింగు, జంపింగు, సైక్లింగు చేసి ఆసనాలు వేస్తారో వాళ్ళకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఖచ్చితంగా మానసిక తగ్గుతుంది, నో డౌట్. ఎవరితో ఎక్సర్సైజ్ చేస్తారో మానసిక ఒత్తిడి చాలా తక్కువ ఉంటుంది. మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకు అంటే ఎవరైతే యోగాలా చేస్తారో, అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేస్తారో, ఎవరైతే వ్యాయామం చేస్తారో వాళ్ళల్లో ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి చక్కగా తయారవుతాయి. మన శరీరం అంతా కూడా కెమికల్ రియాక్షన్, ప్రతి చిన్న కణం తెగించి, ప్రతి కణం మైన్యూట్ ఆటంలాగా తెగించి అంతా కూడా ఎవ్రీథింగ్ కెమికల్ రియాక్షన్. ఆ కెమికల్ రియాక్షన్ చక్కగా జరుగుతుంటే దానికి చక్కగా అక్కడి నుంచి ఏమవుతుందంటే, అది లేకపోతే మానసికంగా మనిషికి ఏమవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ అని వస్తాయి. బ్రెయిన్లోంచి బ్లడ్ షుగర్ మీరు ఎక్సర్సైజ్ చేస్తారో బ్లడ్ షుగర్ సగం పంప్ చేస్తుంది. పంప్ చేసి ఏం చేసేకల్లా డోపమిన్ అనేది ఇస్తుంది, మనిషిని హుషారుగా తయారు చేస్తుంది. సెరోటోనిన్ మనలో డిప్రెషన్ పోగొట్టేస్తుంది. ఆక్సిటోసిన్ హుషాన్ని కలిగిస్తుంది. మానవ సంబంధాలు చక్కగా జరుగుతాయి. ఎండార్ఫిన్స్ మనలో నిప్పులు పోగొట్టేస్తుంది. ఫీల్ గుడ్ హార్మోన్స్. ఎవరైతే యోగా చేస్తావు, యోగా అంటావో, ఎక్సర్సైజ్ అంటావో, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటావో, ఏమను నువ్వు వాటి వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ చక్కగా నిలబడతాయి. ఫీల్ గుడ్ చక్కగా ఉండడం తప్పకుండా జరుగుతుంది. దాంతో ఏమవుతుంది, ఎప్పుడైతే తిరుగుతుంటే మనిషి ప్రశాంతంగా హాయిగా ఉంటాడు. అంచేత ఒత్తిడి తగ్గుతుంది, మనసుకు ప్రశాంతత వస్తుంది,
ఏకాగ్రత. ఏ పని చేయాలన్నా, చదవాలన్నా, ఇంకోటి పని చేయాలన్నా దాంట్లో ఏకాగ్రత, పెద్దానికి ఏకాగ్రత కావాలంటాం. ఏకాగ్రత వస్తుంది, నిద్ర బాగా పడుతుంది. ఎండార్ఫిన్స్. రాత్రిపూట నువ్వు పడుకుంటే చక్కగా 8 అవర్స్ హాయిగా నిద్రపోతావు. ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో, అది జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదైనా కానీ ఆసనాలు ఏం చెయ్యి. వాడు యోగా అంటే కానీ ఇవి దాని యోగా అని పేరు పెట్టారు. ఇవన్నీ కలిస్తేనే యోగా అని పేరు పెడతారు. కానీ దీని స్ట్రెచ్ ఎక్సర్సైజ్ ఒకటే వర్డ్, సింపుల్ వర్డ్ ఎక్సర్సైజ్. దాంతో ఏమొస్తుంది? దాంతో ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం, స్ట్రెస్ లేకుండా. ఇప్పుడు అంత ప్రతి ఒళ్ళు స్ట్రెస్సు, నిద్ర లేదు. ఇది మరి చూసేది జరగదు ఇప్పుడు సమాజంలో. దానికి కారణం ఎవడు? ఆ కుర్చీకి పోతే కుర్చీలాగా అంత కూర్చోడు. కుర్చీకి రోజంతా కూర్చొని అందులో ఈ కంప్యూటర్కి వచ్చిన తర్వాత ఆ కంప్యూటర్ కూర్చోవడం చేయించే మనిషికి శారీరక వ్యాయామం ఏది? అందుకనే మామూలు కష్టపడే మనుషులు ఉన్నారే హాయిగా నిద్రపోతారు. వాళ్ళు చేసే పని శారీరం ఒక పొలం దున్నుతాడు, లేకపోతే ఇంకో కార్మికుడేమో తవ్వుతాడు, గొడ్డ బిడ్డ చేస్తాడు, నడుగుతాడు, పలుగు పెట్టి తవ్వుతాడు, పార పెట్టి చేస్తాడు. అవి కూడా ఎక్సర్సైజే. ఇప్పుడు ఆ ఇంట్లో అయితే పూర్వకాలం అయితే తిరగలు తిప్పేవాళ్ళు, మధ్య కవం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది? గ్రైండర్, దాన్ని పెట్టడం అందం అయిపోయింది. ఇదివరకు కట్టెలు పొయ్యిలు పెట్టాడు, ఉప్పు నూజు బొగ్గులు చేసి. ఇప్పుడు ఏముంది? స్టవ్ వెలిగించడం, దాన్ని పడేయడం అయిపోయింది. అందులో ఇక పెడితే అన్నీ ప్రెషర్ కుక్కరు, అన్నం నీళ్ళు పెట్టడం, అన్నం బియ్యం పోసేయడం, అదే వేసాం. ఇది పూరగానే అన్నం పెట్టడం, కట్టెలు వేయడం, చేతులు తిప్పడం చూస్తున్నాం. ఏముంది? పుయ్యని కోత వచ్చాక అయిపోయింది. ఎవరు కష్టపడతాడు? కష్టం ఏది అసలు కష్టం లేదు. ఇక మెట్లు ఎక్కి దిగాలని మెట్లు ఎక్కడది. మెట్లు కొన్ని చోట్ల అది మెట్లే ఉండవు, అంత లిఫ్ట్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని లిఫ్టే, నడిచేది లేదు. ఇక ఏది ఎక్సర్సైజ్ మనిషికి? ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుంది? చెప్పానే, యూజ్ చేయని కత్తి తుప్పట్టిపోతుంది. ఆ రంగానే మనిషి శరీరంలో కండరాలు, కీళ్ళు అన్నీ కూడా తుప్పడితే బుర్ర కూడా పనిచేయకుండా పోతుంది. మానసిక ప్రశ్న అంత పని చేయింది ఎప్పుడు కూడా నష్టం చేస్తుంది. అంచేత మానసిక ఆరోగ్యం చక్కగా వస్తుంది యోగా ద్వారా. ఇక తర్వాత ఏంటి? ఇమ్యూనిటీ కావాలి మనకి. ఊరికే తరచుగా వ్యాధులు వస్తుంటాయి. మనం అంటున్నాం వాళ్ళకి రోగనిశక్తి లేదు, వాడిలో అమ్మాయిలో రోగనిశక్తి లేదు, ఆయనలో రోగనిశక్తి లేదు, ఎప్పుడు ఏదో రోగం అంటున్నారంటారు. నిజమే, ఇమ్యూనిటీ ఉంటుంది. ఎవరైతే కష్టపడి ఎవరైతే పని చేస్తారో, ఎక్సర్సైజ్ చేస్తారో, కష్టపడి పని చేసేవాడికి యోగా అవసరం లేదు, ఏం అవసరం లేదు. పలుగు పెట్టి తవ్వేవాడు, పారబెట్టి కింద చేసేవాడు, వాడికి ఎందుకు యోగా? యోగాలు ఎక్సర్సైజ్లు అవసరం లేదు. వాడు చేసే పని అది పొలంలో దున్నేవాడు, కత్తిసి వరి కోసేవాడు, మొక్కలు నరికేవాడు, మొత్తం బాడీ అంతా పనిచేస్తుంటుంది. ఇక్కడ ఎవడుకుంది? అందరూ చదువుకున్నారు, టీవీ ఏసీలో కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవాలి, కంప్యూటర్స్ ఇంతే. ఇది ఒకటే, ఇది 4 రోజులు మీకు ఇది కూడా పని చేయవు. ఎన్ని పీ నొప్పులు, ఆ నొప్పులు, మెడ ఇలాంటి అనలేరు, ఇలా మెడ ఇలా అనలేరు, అన్నీ పట్టేసాయి. ఎప్పుడైనా మెడ ఇలా అంటేనే ఇలా ఉంటుంది, అది చేశారా? ఏం లేదు. మరి యోగాకి అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా అవసరం. అందుకనే యూనో గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ డిజిటల్ యుగంలో ఎంతమందో రకరకాల ఏంటి ఒబేసిటీ, పూర్వకాల ఒబేసిటీ ప్రాబ్లం లేదు. అంతా అందరూ ఇప్పుడు బండాళ్లే ఇంత ఒళ్ళేస్తూ తయారైపోయారు. ఒళ్ళేరికి ఏం వచ్చేస్తుంది? షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. వీటి వల్ల ఏమొస్తున్నాయి? హార్ట్ అటాకులు, బ్రెయిన్ స్ట్రోకులు, కిడ్నీ జబ్బులు, లివర్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు పూర్వకాలం ఇంతమంది గుండె హార్ట్ అటాక్ వచ్చిన వాడు ఉండారా? ఎక్కడో హార్ట్ అటాక్ అంటే పూర్వకాలం 60, 70, 80 ఏళ్ళు వచ్చిన హార్ట్ అటాక్ అన్నాడు. ఇప్పుడు 20 ఏళ్ళవాడికి 30 ఏళ్ళవాడికి హార్ట్ అటాక్. ఎందుకంటే 10 ఏళ్ళవాడికి ఇంత బొండంగాడు, వాడు ఆటలే పాడలేవు. రెసిడెన్స్ స్కూల్లో పారేయడం, జైల్లాగా గదులో కూర్చోవడం, ఉదయం సాయం దాకా చదువు. ఇది ఇక్కడ తప్ప ఇంక ఈ బొంటి బలం ఏం లేదు. ఆలోచిస్తున్నారా అని అసలు ఆరోగ్యం గురించి
ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యం కావాలి, మానసిక ఆరోగ్యం కావాలి. ఎక్కడుంది? కనీసం యోగా అంటే ఇంట్లో కాస్త 4 రోజులు స్థలం చాలు యోగాకి. వాకింగ్ చేయండి, వాకింగ్ చేయడం మాకు స్థలం లేదు, టైం లేదండి, స్థలం లేదు, వాకింగ్ లేదు, గ్రౌండ్స్ లేవు. ఇప్పుడు పట్టణాలు లేదు, గ్రౌండ్స్ ఆడుకునే పూర్వకాల పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు, వాలీబాల్ ఆడేవాళ్ళు, ఇంకేదో ఆడేవాళ్ళు. ఏది ఇప్పుడు స్థలం ఏది అసలు? గజం స్థలం ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు పట్టణాల్లో. ఇంకా నాకు ఆడుకునే స్థలం ఉంటుందా? ఆడుకునే స్థలాన్ని కూడా కైకోరం చేసి పెడుతుందరు. ఇంక ఏది? అందుకని నువ్వు నించున్న స్థలంలోనే యోగా చేసుకోరా అని ఏమో చెప్పి, నువ్వు కూర్చున్న స్థలంలోనే యోగా చేయి. ఇప్పుడు ఎంత రాజీ పడుకోవాల్సి వచ్చిందంటే, నువ్వు కూర్చున్న స్థలంలో నించో, నువ్వు కూర్చోలో కూర్చో, నీకు కూర్చోలోనే చెయ్యి. యోగా లెవెల్ కూర్చో, అయినా పనిచేస్తుంది. ఈ కుర్చీ స్థలంలో లేచి నుంచి ఇలా ఊపి ఇలాగే వంగి అలాగే చెయ్యి, కనీసం ఆరంగా చేసినా బాగుంటుంది. అంతేగాని ఏదో ఆత్మకి పరమాత్మకి లింక్ కాదు. ఎంత స్పష్టంగా యూఎన్ఓ స్పష్టంగా చెప్పినట్టే, ఆరోగ్యం మంచి ఆరోగ్యం, ప్రశాంత మనస్సు, సమతుల్యమైనటువంటి జీవన పొందడం. అంచేత వ్యాధుల నివారణ, ఇమ్యూనిటీ ఒకటే చెప్పాము. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇమ్యూనిటీ. రోగాలు రాకముందే ఆరోగ్యాన్ని కాకపోవచ్చు, లేదా ఒళ్ళు పెరిగిపోతుంది చెప్పాం కదా. రోగాలు జీవనశైలి వ్యాధి. ఇప్పుడు పూర్వకాలం అంటువ్యాధులు ఉండేవి, అంటువ్యాధులు వ్యాక్సిన్స్ వచ్చాయి. ఇప్పుడు మసూచిక ఉందా, పేగు ఉందా, ఇంకోటి ఉందా, వైరల్ ఫీవర్స్, పొంగు జ్వరం ఉందా, ఏం లేదు. ఇప్పుడు ఏ జబ్బులు ఉన్నాయి? జీవనశైలి వ్యాధులు. జీవనశైలి వ్యాధులు అంటే అసలు మన తిండి ఆహారం సరిగ్గా లేదు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు, బకెట్ బిర్యానీలు, ముంత బిర్యానీలు, కంచం బిర్యానీలు, గుంట బిర్యానీలు. ఇంకా గుంట పైన గుంటలో పెడతాడు ఎవడైనా. గుంట బిర్యానీ పేరు రాలా. మా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు ఇవి కూర్చొని తిన్నాం నూనె. జంక్ ఫుడ్, అంత జంక్ ఫుడ్. సాల్టు, ఆయిల్, స్వీటు. ఇక ఏమవుతుంది? ఒళ్ళు బలవక ఏముంది? పని లేదు. తినండి. పూర్వకాలం ఇంత తినేవాళ్ళు. ఇప్పుడు ఈ పూర్వకాలం ఒక్కటి తిండి ఇప్పుడు 4, 5 తింటున్నారు. ఇంత వండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంతే ఉండేది ఇంట్లో, ఇంత నాకు చిన్నది. ఇదే ప్రెషర్ కుక్ ఎంత కావాలి, ఇప్పుడు ప్రెషర్ కుక్ ఇంతే. ఎందుకని? షుగర్లు, బీపీలు. ఏం తింటారు? నూరు కట్టేస్తారు. కారణం ఏంటి? పని చేయకపోవడం. అందుకే దాన్ని వ్యాయామం అంటావో, యోగా అంటావో, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటావో, ఏదంటావో అను. కానీ యోగా అని అన్నారు కదా అని ఒక కామెంట్ చేసి తప్పు యోగా అని ఆత్మ అనట్లేదు. కేవలం మన దేశంలోనే ఆ భావం ఉంది, ప్రపంచంలో లేదు. మన దేశంలోనే యోగా అంటే దేవుడితో ముడిపెట్టి కొంతమంది, అది కూడా అందరూ కాదు, కొంతమంది, అందరూ ఆ రంగం చేయట్లేదు. అంచేత యోగా ఆధ్యాత్మిక ప్రోత్సహిస్తుందా అంటే, యోగా పుట్టింది ఇండియాలోనే యోగా పుట్టింది. మనం చెప్పే కదా, మన వేదాలు రాకముందే యోగా అని వచ్చింది. అంచేత యోగా ఆధ్యాత్మిక భావాలు కొంతమంది కలిగేశారు. కానీ ఇప్పుడు యుఎన్ఓ ప్రకటించే యోగా దినోత్సవంలో ప్రధాన ఉద్దేశం ఆరోగ్యం, మతం లేదా ఆధ్యాత్మికత కాదు. స్పష్టం దాంట్లో ఏం లేదు. కేవలం ఆరోగ్యం కోసం చెప్పిన కానీ మతం కోసం లేదా దేవుడి కోసం అని మాత్రం ఎక్కడ స్పిరిచువాలిటీ అని బాడీ ఎక్కడ యూజ్ చేయలేదు. ఇంటర్నేషనల్ యోగా డేలో మన భారతదేశం వాళ్ళు లింక్ పెట్టి మన భారతదేశంలో ఉన్నవాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ యునైటెడ్ నేషన్ ప్రకటించే యోగా దినోత్సవంలో ప్రధాన ఉద్దేశం ఆరోగ్యము, మతం లేదా ఆధ్యాత్మికత కాదు. కొందరికి యోగా ఆధ్యాత్మిక సాధన కావచ్చు, కానీ చాలామంది యోగా ఆరోగ్య సాధనం. అంటే యోగా చేయాలంటే దేవుని నమ్మాల్సిన అవసరం లేదు. యోగా అంటే దేవుడికి లింక్ కాదు. నాస్తికులు కూడా యోగా చేయడమే. యోగా అనేది దేవుడు ఆస్తులు చేస్తున్నారు కనుక యోగా చేస్తే మేము చెయ్యమంటే ఎలా కుదురుతుంది? నాస్తికుడు కాదు వాడు. ఒకసారి ఒక ఇంటికి ఒక ఆయన వెళ్ళాట పోయినాకి. ఆ ఇల్లాలి పప్పు వడ్డించబోయిందట. పప్పు ఏకండినట. ఏంటన్నట, ఈ పప్పు బ్రాహ్మణులు తింటారు, పప్పు భోజనం చేసే బ్రాహ్మణులు, అంతే నా బ్రాహ్మణులు అంటే వ్యతిరేకం, నేను అది వేయొద్దన్నట.
సరే అయిపోయాక కూర చేశాను అంటే నెయ్యి ఇది అది బ్రాహ్మణులు వేసుకుంటారు, నాకు వద్దన్నట, నెయ్యి వద్దన్నట. అప్పుడు ఇలాలన్నట పప్పు బ్రాహ్మణులు తింటారన్నారు, నెయ్యి బ్రాహ్మణులు వేసుకుంటారన్నారు, మరి అన్నం కూడా బ్రాహ్మణులు తింటారు, తిన్న మానేసిపోతుంది కదా అన్నట్టు. ఇప్పుడు యోగాని వ్యతిరేకించేవాళ్ళు కూడా కొంత యోగా అనేది కేవలం ఇది మతంతో ముడిపెట్టింది అనేది అది కొంతమందే, కానీ మొత్తం మన చేసిన మన దీంట్లో మన యోగా దినోత్సవం వచ్చి మొదటి చెప్పి చేసిన దాన్నిటికి కూడా ఈవెన్ ఎక్కడ కూడా మతంతో ముడిపెట్టలేదు, దేవుడితో ముడిపెట్టలేదు, ఆత్మతో ముడిపెట్టలేదు, ఆరోగ్యం గురించే చెప్పింది. అంచేత అందరూ ఆరోగ్యంగా ఉండాలి, శారీరక ఆరోగ్యం ఉండాలి, మానసిక ఆరోగ్యం ఉండాలి, వ్యాధుల నుంచి రక్షణ కావాలి. అంచేత మనం ముందుగా యోగా అనేదాన్ని యోగాలో ఆ చెప్పే భంగిమలన్నీ కూడా ఏవైతే పాశ్చర్స్ అంటామో అది ఫిజియోథెరపీలు చెప్పినవే చెబుతాము, మామూలు డాక్టర్ చెప్పినవి చెబుతాము. ఇవన్నీ కూడా సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే శారీరకం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగా పొందుతుంది, మనిషి ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము అంటాం కనుక ఆరోగ్యాన్ని మహాభాగ్యం దాన్ని మీరు యోగా అంటారు, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటారు, ఏదైనా అనండి, కానీ చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళు జీవితంలో ఎక్సర్సైజ్ భాగం చేసుకోండి. యోగాని భాగం చేసుకుంటా అంటారు, ఆ ఎక్సర్సైజ్ మాత్రం అది డాక్టర్గానే చెబుతున్నాను, ప్రతి వాళ్ళ జీవితంలో ఉండాలి. లేకపోతే ఎప్పుడు ఈ నొప్పి ఆ నొప్పి బీపీ షుగరు ఇప్పుడు ఎంత కామెడీ విన్నాడు. బీపీ అండి, షుగర్ అండి, ప్రతివాడు ఇది కామెడీ అండి, కొలెస్ట్రాల్ అండి, ఎవడు అన్నవాడెవడు ప్రతివాడు అనేవాడే. అంత ఎక్కువైపోయింది మన భారతదేశంలో. మరీను దిస్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అయిపోయింది. ఎందుకు ఒబేసిటీ పనిచేది. అందులో ఈ డిజిటల్ యుగం వచ్చే కంప్యూటర్ వచ్చిన తర్వాత మనిషి అది రియలైజెడ్ ఆరోగ్య మహాభాగ్యం ఉన్నాం కనుక వ్యాయామం చేయండి. మీరు యోగా అంటారో, ఎక్సర్సైజ్ అంటారో, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటారో, ఏమంటారు మీరు వాకింగే చేస్తారు. యోగా వాకింగ్లో కేవలం రెస్పిరేటరీగాను కార్డియోవాస్కులర్ కానీ ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మొత్తం కండరాలన్నిటికీ ఫ్లెక్సిబిలిటీ రావాలంటే యోగా కావాలి. కేవలం కార్డియోవాస్కులర్ రెస్పిరేటరీ బెనిఫిట్ అనేది ఎక్కువ మెయిన్గా కార్డియోవాస్కులర్ బెనిఫిట్ ఉంటుంది వాకింగ్లో. హోల్ బాడీ ఆరోగ్యం ఉండాలంటే యోగా. ఆ యోగా చేస్తే మాత్రం హోల్ బాడీ తగ్గ ఉంటుంది. ఎక్సర్సైజ్లో కొంత ప్రశాంతత ఉంటుంది, కానీ యోగా చేసి దాంట్లో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్లో మళ్ళీ బిగబట్టి ఉంచవసరం లేదు. గాలి తీయడం, డీప్గా బ్రీత్ తీయడం, వదిలిపెట్టడం, డీప్గా బ్రీత్ తీయడం, స్లోగా బ్రీత్గా తీసి అంటే వెళ్ళదు గాలి, నిదానంగా ఊపిరి పెంచడం, నిదానం గాలి వదిలిపెట్టడం చేస్తుంటే లంగ్స్ కూడా చక్కగా మామూలు పంచేతి ముడిచిపోయి ఉంటాయి. అంచేత నిదానం గాలి డీప్ బ్రీదింగ్ అంటే దీని ఏమంటాం బ్రీదింగ్ ఎక్సర్సైజ్. దానికి వీళ్ళు ఏమంటే ప్రాణాయామం అంటారు. ఈ మాటలతో మాత్రం మీ ఆరోగ్యం చెడగొట్టుకోకండి. ఆస్తికులు ప్రాణాయామం చేస్తారు కనుక, ఆస్తికులు యోగా చేస్తారు కనుక నాస్తికులు చేయకూడదనేది మాత్రం ఆ మాటలు పక్కన పారేయండి. మాటలతో మాకు సంబంధం లేదు. వీ వాంట్ ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబిలిటీ ఉండే ఎక్సర్సైజ్ కావాలి, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ కావాలి, రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ కావాలి, కండరాలు ఆరోగ్యం ఉండాలి, కీళ్ళు ఆరోగ్యం ఉండాలి, చక్కని ఆరోగ్యం ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కావాలి. మాటలతో గొడవ పడకండి, శారీరకంగా కాపాడుకోండి. వాళ్ళు యోగా అంటారో ఇంకోటి అంటారో ఫైనల్గా అది డాక్టర్గానే చెబుతున్నాను, ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మన ఆరోగ్యం చక్కగా ఉంచుతుంది, చక్కగా ఉంటారు. జీవించేంతకాలం ఆరోగ్యంగా ఏ బాధ లేకుండా హాయిగా ఉంటారు. బీపీలు షుగర్లు అంత తేలిగ్గా ధరిచారు. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎవరిది ఎక్సర్సైజ్ చేస్తాడో కొలెస్ట్రాల్ ఉండదు, ఒంటికి కొవ్వు చేరదు, మనిషి చాలా ఫ్లెక్సిబుల్ చక్కగా ఉంటాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.